హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? అండ్ ఫస్ట్ థింగ్ ఫస్ట్, చాలా ఇంపార్టెంట్ న్యూస్. వెల్కమ్ టు మూవీ ట్రక్ తెలుగు. రావట్లేదేంటి తెలుగు? అండ్ ముఖ్యమైన విషయాలు మాట్లాడుకుందాం భయ్య. ఈరోజు చాలా ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఉంది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ TFI హనుమాన్ మూవీ టికెట్ రేట్స్ అయితే చాలా డౌన్ అయినాయి. ఎందుకంటే చాలా హిట్ అయింది వరల్డ్ వైడ్ అంటున్నాను, నేషనల్ వైడ్గా. నార్త్ ఇండియన్స్ కానీ ఇటు సైడ్ మన వాళ్ళు అందరూ ఎక్కడో టికెట్స్ దొరకలేదు. ఐ మీన్ ఒక టైంలో థియేటర్స్కే స్కోప్ లేదు. ఒక 3-4 థియేటర్స్ ఇచ్చారేమో హార్డ్లీ. ఇప్పుడు ఆల్మోస్ట్ హనుమాన్ ట్రెండే రన్ అవుతుంది. టికెట్ రేట్ కూడా ప్రైస్ చాలా తగ్గింది. సింగిల్ స్క్రీన్స్ సిల్వర్ స్క్రీన్స్ టికెట్స్ 100 రూపీస్, ఇంతకుముందు 175 రూపీస్ ఉండేది. మల్టీప్లెక్స్ వచ్చేసి 150 రూపీస్ ప్రజెంట్ నడుస్తుంది. ఇంతకుముందు 295 రూపీస్ ఉంది. నాకు బాగా గుర్తు, 295 రూపీస్ పెట్టి మా ఫ్రెండ్ కూడా వెళ్ళాడు. మనకంత బడ్జెట్ కష్టం అబ్బా, మనం 175 రూపీస్ టికెట్ పెట్టుకొని కొనుక్కున్నాం. మూవీ గురించి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ రఘునందన అనే సాంగ్ అయితే రిలీజ్ అయింది హనుమాన్ మూవీలోది. వింటూ ఉంటే ఆ ఆరా ఫీలింగ్ వైబ్ నెక్స్ట్ లెవెల్. ఎనీవేస్, జై శ్రీరామ్. పృథ్వీరాజ్ సుకుమార్ నటిస్తున్న ద గోట్ లైఫ్ మూవీ పోస్టర్ అయితే ఇచ్చారు. 28th మార్చ్ రిలీజ్ అవుతుంది థియేటర్లో. ఎలా ఉంటుందో తెలీదు. చిన్న క్యూరియాసిటీ ఉంది, ఎందుకంటే పృథ్వీరాజ్ని అంత తక్కువ చేయలేము. చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్, ఇంపార్టెంట్ యాక్టర్ కూడా ఇప్పుడు సలార్ తర్వాత నుంచి. అలాగే వైవా హర్ష గారిది సుందరం మాస్టర్ ఇక మూవీ దగ్గరలో ఉంది రిలీజ్కి. ఆయన ఈరోజు ఒక వీడియో ఇచ్చారన్నమాట. ఎక్కడో వైవా నుంచి స్టార్ట్ అయ్యి యూట్యూబ్లో స్టార్ట్ అయ్యి ఈ రోజుకి ఒక ట్రెండింగ్లోకి ఒక హీరోగా మెటీరియల్గా మారాడు. తన జర్నీ తను చెప్పుకున్నాడు. అండ్ సచ్ ఎ బ్యూటిఫుల్ జర్నీ. వైవా హర్ష ఇక్కడైతే ప్రెజెంట్ అలా గ్రాఫ్ పెరిగింది. అండ్ దట్ ఈస్ ద లైఫ్. అంటే ఎప్పుడు నెవర్ గివ్ అప్ ఇచ్చుకుంటానే ఉన్నాడు. అలాగే ఆయన జర్నీ చాలా చాలా ఇన్స్పైర్గా అనిపించింది. ఏ స్టేజ్ నుంచి ఉండి ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నారు. ఏ రోజు ఎంతోమంది అరే నీతో అవుతుందా రాబాయ్, జర బ్లాక్గా ఉంటావు, లావుగా ఉంటావు, నీతో ఎందుకు ఇదంతా పంచాయతీ అన్నా సరే ఆయన అలా ముందుగా కాన్సన్ట్రేషన్గా వచ్చాడు చూడు. ఆ జర్నీకి మెచ్చుకోవాలి. అండ్ ఎనీవేస్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రాజెక్ట్. ఇకపై ముందు వచ్చే ప్రాజెక్ట్స్ కూడా మూవీ ట్రక్ తెలుగు టీం ఎప్పుడు సపోర్ట్ చేస్తుంది. ఆల్ ది బెస్ట్ హర్ష భయ్య. అలాగే వరుణ్ తేజ్ గారిది ట్రైలర్ అయితే ఇచ్చారు. ట్రైలర్ నాకు నచ్చిందా అంటే నచ్చింది. నార్త్ ఇండియాలో గట్టిగా ఆడుతుంది భయ్య. ఉంది, మంచి స్కోప్ ఉంది ట్రైలర్ అయితే. ట్రైలర్ అని చూడకపోతే ఖచ్చితంగా చూడండి. క్యాస్ట్ అండ్ క్రూ చాలా ఇంపార్టెంట్ మెంబర్స్ ఉన్నారు. హార్డ్ వర్క్ అయితే ఇంకా వరుణ్ తేజ భయ్, అది చెప్పవసరం లేదు. ఆడియో లాంచ్ ఈవెంట్లో కూడా ట్రైలర్ ఈవెంట్లో కూడా నవదీప్ భయ్య మాట్లాడాడు. అది వీలుంటే మాత్రం ఖచ్చితంగా చూడండి. మెగాస్టార్ గురించి చెప్పారు, పవర్ స్టార్ గురించి చెప్పారు, గ్లోబల్ స్టార్ గురించి చెప్పారు. కొంచెం కాంట్రవర్సీ ఏం కాదు కానీ ట్రెండ్ అవుతుంది అది టాపిక్. వీలుంటే ఒక లుక్ అయితే అయ్యింది ఖచ్చితంగా. అలాగే నటరత్నాలు అనే ఒక ట్రైలర్ అయితే ఇచ్చారు. నేనైతే హ్యాపీగా చెప్పుకోగలుగుతున్నా, ఎందుకంటే ఈ ట్రైలర్ గురించి ఎవ్వరు రివ్యూ అయితే ఇవ్వరు. నేను ఇప్పటికే చెప్పాను, మూవీ ట్రక్ తెలుగు టీం స్టార్ట్ అయిందే లో బడ్జెట్ ఫిలిం వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయడానికి. జెన్యున్గా చెప్తున్నా, పెద్ద బడ్జెట్స్ వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేసినా చేయకపోయినా మార్కెట్ ఉంటుంది. లో బడ్జెట్ వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఖచ్చితంగా ఉండాలి భయ. అంటే ఇన్ కేస్ చెప్పలేం వాళ్ళ జర్నీ ఎలా ఉంటుందో. ట్రైలర్ బాగుందా? ఇట్స్ ఓకే, ట్రైలర్ డీసెంట్, పర్లేదు. బిగ్ బాస్ షోలో ఎవరెవరు నటించారో వాళ్ళు ఉన్నారు. అలాగే క్యాస్ట్ అండ్ క్రూ మీకు అర్థమవుతుంది. ట్రైలర్ అయితే ఒకసారి చూడండి. ఇంకా వేరే వాళ్ళ ఛానల్లో వేస్తారో ఏరో తెలీదు, ఈ ట్రైలర్ గురించి అప్డేట్ ఇస్తారో ఏరో నాకు తెలీదు. నేనైతే హ్యాపీగా ఉన్నా భయ్య. అలాగే గోపీచంద్ గారిది ఒక ఫిలింలో నుంచి ఒక సాంగ్ ప్రోమో ఇచ్చారు. రేపు ఫుల్ సాంగ్ ఇస్తారు. సాంగ్ నాకు నచ్చిందా అంటే ప్రోమో కదా, మొత్తం పోలీస్ లుక్లో ఉన్నారు. ప్రోమో సాంగ్ వరకు ఓకే, రేపు సాంగ్ ఫుల్ విన్న తర్వాత చెప్పాలి ఇక ఎలా ఉంటుంది ఏంటి అనేది. అండ్ ఎవర్ గ్రీన్ స్టార్ క్రికెటర్కి అందరికీ ఆయనకి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో చెప్పాల్సిన అవసరం లేదు. విరాట్ కోహ్లీ గారు. అండ్ కంగ్రాచ్యులేషన్స్. ఒక చిన్న లిటిల్ కిట్టి విరాట్ కోహ్లీ ఆయన అప్డేట్ ఇచ్చారన్నమాట. ఎంతమందికి ఇది చెప్పాల్సిన అవసరం లేదు, బట్ ఏదో చెప్తున్నా. ఇది ఫిలిం అప్డేట్స్, కాకపోతే విరాట్ కోహ్లీ గారి గురించి చెప్పాల్సిందే అని మా స్క్రిప్ట్ మా ఫ్రెండ్ ఇస్తున్నప్పుడు చెప్పినప్పుడు సరే చెప్తాలే దాన్ని ఏముంది అని అనుకున్నా. వాడు నవ్వుతూనే ఉంటాడు కెమెరా బిహైండ్లో. అండ్ ఫోటో ఆఫ్ ది డే అనుపమ పరమేశ్వరి గారు 4 ఫోటోలు దిగింది. కొంచెం డిఫరెంట్ ఫొటోస్, కానీ ఫోటో ఆఫ్ ది డే
అండ్ దాట్స్ ద వీడియో గైస్. ఐ హోప్ ఫీల్ బెటర్. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మళ్ళీ కలుద్దాం. ఇలాంటి వీడియోస్ మీద అప్పుడప్పుడు లుక్ అయ్యింది భయ్య. చెప్పడం మర్చిపోయాను భయ్య, ఇన్స్టాగ్రామ్ అండ్ ట్విట్టర్లో కూడా మన పేజ్ ఉంది. క్విక్ అప్డేట్స్ అక్కడ ఉంటాయి. యూట్యూబ్ అందరికీ, ఇన్స్టాగ్రామ్ కూడా అందరికీ. వీలుంటే నచ్చితే మాత్రం ఫాలో అవ్వండి, నచ్చకపోతే ఆబ్వియస్గా నాట్ ఇంట్రెస్టెడ్ కొట్టండి. థ్యాంక్ యూ.